పార్లమెంట్ సెగ్మెంట్ కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలాంటి చోట జగన్ గత ఎన్నికల్లో కొత్త ముఖాలతో ప్రయోగాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టేసి ఇంపోర్టెడ్ నేతలను పోటీ చేయించి చేతులు కాల్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ కొత్త నేతలు పతా లేకుండా పోయారు. దాంతో అనాథలా మారిన పార్టీకి ఇప్పుడు తిరిగి మళ్లీ పాత నాయకులు ఆ పార్టీకి దిక్కవుతున్నారు. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడో మీరే చూడండి. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు జిల్లాలోని కీలక నియోజకవర్గాలన్నీ దాని పరిధిలోకి వస్తాయి. రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం లాంటి కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఆ నియోజకవర్గాలన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అత్యంత పట్టున్న ప్రాంతాలు. హిందూపురం నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పోటీ చేసి గెలవడంతో ఆ సెగ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయింది. హిందూపురంలో ఇప్పటివరకు టీడీపీ ఓడిపోలేదు. నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన మెజారిటీని రెట్టింపు చేసుకుంటూ గత ఎన్నికల్లో అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించారు. హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం హిందూపురం ఎంపీ స్థానంపై కూడా అనేక సార్లు పడింది. అలాంటి హిందూపురంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించింది. హిందూపురం నుంచి బీసీ కార్డు ప్రయోగించి వివాదాస్పద పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ను బరిలోకి దింపి విజయం కైవసం చేసుకుంది. రెండు 2024 ఎన్నికలకి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఎంపీగా గెలిచిన తర్వాత గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారడంతో వైసీపీ అతనికి టికెట్ నిరాకరించి వేరే అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులే లేనట్లు ఎక్కడో బళ్ళారి నుంచి శాంత అనే మహిళను తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపింది. శాంతి కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరి. ఆమె గతంలో బళ్ళారి నుంచి బీజేపీ ఎంపీగా కూడా గెలిచారు. గత ఎన్నికల్లో బీసీ మంత్రం పఠించిన జగన్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంతను ఉదయం పార్టీలో చేర్చుకుని సాయంత్రానికి టికెట్ డిక్లేర్ చేసి హిందూపురం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. ఎప్పుడో 2009లో ఒకసారి ఎంపీగా గెలిచి తర్వాత రాజకీయాలకు దూరమై ఇంటికి పరిమితమైన శాంతను తీసుకొచ్చి తమపై రుద్దడాన్ని హిందూపురం వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకే తెలియని ముఖాన్ని ప్రజలకు ఎలా పరిచయం చేస్తామని అప్పట్లో తెగ ఫీల్ అయిపోయారు. అయితే జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం లేక అంతా గమ్మున ఉండిపోయారట. శాంత అభ్యర్థిత్వాన్ని మార్పించాలని కొందరు తాడేపల్లి ప్యాలెస్కు కూడా వెళ్ళొచ్చారంట. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమెతోనే ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె ఎవరు అని ప్రజలు అడుగుతుంటే పరిచయం చేయడానికి నానా పాట్లు పడ్డారు. జిల్లాలో అంతమంది వాల్మీకి వర్గం నేతలు ఉండగా ఎక్కడో బళ్ళారి నుంచి తీసుకువచ్చి శాంతను పోటీ చేయించడంతో ఆమెను పరిచయం చేయడానికే సగం రోజులు సరిపోయాయని హిందూపురం వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. టీడీపీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టడంతో అప్పుడే సగం ఓటమి ఖరారైపోయిందని పలువురు నేతలు ప్రచారానికి దూరమయ్యారంట. టీడీపీ తరపున కురుబ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీకే పార్థసారథి పోటీలో నిలవడంతో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ స్థానాలపై కూడా పడింది. హిందూపురం ఎంపీ స్థానంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇంకేముంది, భారీ తేడాతో ఓటమి పాలైన బళ్ళారి శాంత తిరిగి బళ్ళారి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి నాయకుడే లేకుండా పోయాడు. ఓటమి తర్వాత శాంత బళ్ళారికే పరిమితమై కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం చుట్టపు చూపుగా ఒక్కసారి కూడా ఆమె హిందూపురంలో కనిపించకపోవడంతో ఆమె వైసీపీలో ఉన్నారా లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.